ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేశంలోనే ఫస్ట్ టైం తొలిసారిగా రీయూజబుల్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. చెన్నై వేదికగా జరిగిన అతి చిన్న రాకెట్ను స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసింది. శాటిలైట్స్ అంతరిక్షంలోకి చేరుకునే లోపే రాకెట్ శకలాలు భూమికి చేరేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. సెన్సార్ల సాయంతో వీటిని సేకరించి తిరిగి మరో రాకెట్ ప్రయోగానికి వినియోగిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తయారు చేసిన ఈ రాకెట్ ద్వారా ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గనుంది. ఇక్కడ నిప్పులు చిమ్ముతూ గాల్లోకి దూసుకుపోతున్నదే రూమీ-1 రాకెట్. అతి చిన్నదైన ఈ రాకెట్ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తొలి హైబ్రిడ్ రీయూజబుల్ అయిన ఈ రాకెట్ ను చెన్నైకి చెందిన స్పేస్ జోన్ ఇండియా కంపెనీ తయారు చేసింది. 80 కిలోల బరువున్న ఈ రాకెట్ ను చెన్నైలోని తిరువిదందై నుంచి హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ ల్యాండ్ ప్యాచ్ ద్వారా ప్రయోగించారు. దీని ద్వారా కిలో కన్నా తక్కువ బరువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలతో పాటు 50 పికో శాటిలైట్స్ ను భూమి ఉపకక్షల్లో ప్రవేశపెట్టారు. భూమి చుట్టూ వాతావరణ పరిస్థితులు, కాస్మిక్, అతి నీలలోహిత కిరణాల రేడియేషన్, గాలి నాణ్యత వంటి వివరాలను ఈ క్యూబ్ ఉపగ్రహాలు సేకరిస్తాయి. నింగిలో కంపన స్థాయి, ఓజోన్ పొర స్థితి, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉపగ్రహాలు గుర్తిస్తాయి. RHUMI-1 రాకెట్లో జెనరిక్ ఇంధన ఆధారిత హైబ్రిడ్ మోటార్, విద్యుత్ సాయంతో పనిచేసేలా రూపొందించిన పారాచూట్ డిప్లోయర్ని అమర్చారు. రాకెట్ సామర్థ్యం మెరుగుపరచడంతో పాటు తయారీ ఖర్చులు తగ్గించడానికి ఇందులో ద్రవ, ఘన ఇంధన ఇంజన్లను మిళితం చేశారు. శాటిలైట్స్ భూమి ఉపకక్షల్లోకి వెళ్లేలోపే రాకెట్ శకలాలు భూమికి చేరేలా పారాచూట్స్ ఏర్పాటు చేశారు. నిర్ణీత దూరం వెళ్లిన తర్వాత శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరుకోగానే పారాచూట్లు తెరుచుకొని సురక్షితంగా దిగడం దీని ప్రత్యేకత. సెన్సార్ల సాయంతో ఆ శకలాల్ని సేకరించి తిరిగి మరో రాకెట్ ప్రయోగానికి వినియోగిస్తారు. తద్వారా ప్రయోగ ఖర్చు బాగా తగ్గనుంది. దేశంలోనే తొలిసారి చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గనుంది.